వేసవి అంటేనే మామిడి సీజన్. ఈ సీజన్ కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తింటామా అనుకుంటూ మామిడి పండ్ల రుచి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే మామిడిలో ఎన్నో రకాలున్నాయి. కొన్ని చాలా తీయగా నోట్లో పడగానే కరిగిపోయేలా ఉంటాయి. అయితే మామిడి పండును తినేటప్పుడు అందులో ఉండే గుజ్జును తిని టెంకలు బయట విసిరేస్తారు. నిజానికి పండు కన్నా ఈ విత్తనం వల్లే చాలా ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి టెంక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మామిడి గింజల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరం సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి మామిడి టెంకను పడేయకుండా ఉంచండి. మామిడి టెంక కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మామిడి టెంకలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం. మామిడి గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాలు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడి టెంక నుంచి వచ్చే ఆయిల్ చర్మానికి మేలు చేసే గొప్ప మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇందుకోసం మామిడి గింజలు లేదా టెంకలను బాగా ఎండబెట్టాలి. అవి ఎండాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని స్మూతీలు లేదా జ్యూస్లలో కలిపి తాగుతూ ఉండాలి. ఈ పొడిని టీలో వేసుకొని కూడా తాగితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.